హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక లాస్ట్ వీక్ ఒక స్టెల్లార్ అయితే ఈ వారం ఒక పాజ్ తీసుకుంది అని చెప్పాలి నిఫ్టీ. సో మనకి వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం లాస్ట్ వీక్ క్లోజింగ్ తోటి 25,637 దగ్గర లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. 25,661 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఈ వారం మొత్తం కూడా సెల్లింగ్ కే గురైందని చెప్పాలి. అఫ్ కోర్స్ సెల్లింగ్ అంత ఇంటెన్స్ అయితే లేదు కానీ బట్ లాస్ట్ వీక్ ఏదైతే 850 పాయింట్స్ గెయిన్ అయిందో ఒక 350 పాయింట్స్ గివ్ అప్ చేసిందని చెప్పాలి. తో మనకి లాస్ట్ లెగ్ ఆఫ్ ద సెషన్స్ లో ప్రాబ్లీ ఒక 100 పాయింట్స్ రికవర్ అయినప్పటికీ 25,467 దగ్గర మనకు క్లోజ్ అవుతుంది విషయం. సో లాస్ట్ వీక్ క్లోజింగ్ అండ్ ఈ వీక్ క్లోజింగ్ చూస్తే కనుక ఓన్లీ 200 పాయింట్స్ కూడా ఉన్నప్పటికీ ప్రాబ్లీ సెక్టర్ రొటేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిందని చెప్పాలి. సో ఇది వన్ వే ఇట్స్ వెరీ వెరీ గుడ్ సైన్, ఎందుకంటే 4 వీక్స్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ లాస్ట్ వీక్ 800 పాయింట్స్ ఒకటేసారి ఈ వారం ఒక 30% ఆఫ్ ద గెయిన్స్ ఏదైతే ఉందో రిట్రేస్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ప్రాబ్లీ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 25,116 వీక్లీ చార్ట్స్ లో చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ ఉన్నప్పటికీ ఈ వారం లో నుంచి అబౌట్ 200 పాయింట్స్ దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ అనేది నిఫ్టీకి కనిపిస్తుంది. కాబట్టి బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది నిఫ్టీ అంటే కనుక ప్రాబ్లీ అప్పర్ సైడ్ ఏదైతే ఉందో 25,850 దగ్గర క్యాప్ అవుతుందని చెప్పాలి. తో మనకి ఈ వారం 25,670 దగ్గరే క్యాప్ అయినప్పటికీ ఒక 200 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ కూడా చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇస్ ఏ ఈవెంట్ బేస్డ్ వీక్. ఎందుకంటే ఒకటి ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో 9th రోజు ఇట్ విల్ బి నోన్. యాక్చువల్లీ అతను 90 days ఏదైతే పోస్ట్ పోన్మెంట్ అనౌన్స్ చేశారో అది ట్రేడ్ అనేది ఫైనల్ అయింది ఇండియాతో లేదా అనేది ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ లైన్ కంపెనీస్ కొన్ని రిజల్ట్స్ కూడా నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేశారు కాబట్టి కొద్ది వోలటైల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 25,116 నుంచి 25,850 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 700 పాయింట్స్ వోలటాలిటీని వన్ షుడ్ ట్రై టు టైడ్ ఓవర్ అండ్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ అనేది మనం ఆలోచించాలి. సో ఈ వారం పెరిగిన నేమ్స్ లోకి నిఫ్టీలోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ లైక్ ఇట్స్ నాట్ ఎ సెక్టర్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ తప్ప. ఐ థింక్ ఫార్మా వాస్ డూయింగ్ గుడ్ సెక్టర్ వైజ్ చెప్పుకోవాలంటే కనుక. అదర్వైజ్ అపోలో హాస్పిటల్ బిగ్గెస్ట్ గెయినర్ 3.3% పెరగటం చూసాం. బిఎల్ 3.14% పెరిగింది. ఏషియన్ పెయింట్స్ ఇట్ వాజ్ ఎ లాగర్డ్ ఫర్ ద లాస్ట్ మేబీ 10 వీక్స్ నుంచి కూడా చాలా చాలా వీక్ గా ఆర్ సైడ్ వైజ్ ట్రేడ్ అవుతున్నది. ఈ వారం 2% 3% మోర్ అవటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ అల్ట్రాటెక్ కానీ హిందుస్థాన్ లివర్ మెటల్ స్పేస్ లో జేఎస్డబ్ల్యూ ఇవన్నీ కూడా అబౌవ్ 1%. అండ్ ఇప్పుడు అనుకున్న ఐటీ నేమ్స్ దేవ్ డన్ గుడ్. ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అదేవిధంగా ఫార్మా వాస్ గుడ్ ఈ వారం. సో సిప్లా లాంటి స్టాక్స్ కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక గెయిన్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మోస్ట్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ యాజ్ ఏ గ్రూప్ టాటా గ్రూప్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో లాస్ట్ లెగ్ ఆఫ్ ద వీక్ లో ప్రాబ్లీ మన బ్రోకింగ్ హౌస్ ఏదైతే ఉందో ఐ మీన్ ట్రెండ్ ని వాళ్ళు డౌన్ గ్రేడ్ చేయడంతో అది బిగ్గెస్ట్ లూజర్ గా నిలవడం చూసాం. ఈ వారం 9.3% క్రాక్ అవటం చూసాం. అండ్ ఇప్పుడు అనుకున్న బ్యాంకింగ్ నేమ్స్ లైక్ యాక్సిస్, కోటక్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ నేమ్స్ కూడా ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటివి కూడా వీక్ ట్రేడ్ అవటం చూసాం. అండ్ కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ నెస్లే లాంటి స్టాక్స్ వీక్ ట్రేడ్ అవటం చూసాం. కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ కోల్ ఇండియా ఆర్ బ్రోకింగ్ ఆల్ ప్రాబ్లీ ఇండస్ట్రీ హౌసెస్ నుంచి చూస్తే కనుక అదానీ గ్రూప్ కొద్ది వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ఎంసీజీలో అగైన్ ఐటీసీ కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ స్టోరీ. సో గుడ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఫాలో అవ్వలేదు ఈ వారం. సో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ మనం చూసాం 1400-1500 పాయింట్స్ పెరిగిన బ్యాంక్ నిఫ్టీ ఈ వారం వోలటాలిటీ అనేది 1000 పాయింట్స్ కి రెస్ట్రిక్ట్ అయింది. బట్ లోస్ నుంచి ఒక మంచి సపోర్ట్ రావటం చూసాం. సో ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ షేర్స్ వీక్ ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కంపేర్ టు నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనం అందరికి తెలిసిందే ఎవ్రీ టైం ఒక న్యూ హైస్ ఆర్ ఒక మైల్ స్టోన్స్ రావటం చూస్తున్నాం. సో ఫస్ట్ ఇట్ వాస్ 56,000, దాని తర్వాత 57,000. సో 58,000 కి జస్ట్ అబౌట్ 1,000 పాయింట్స్ అవే ఉంది. ఈ వారం 57,600 కూడా ఒకసారి హిట్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి లెవెల్స్ నథింగ్ హ్యాస్ మచ్ చేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం 56,500 నుంచి 58,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని. సో అదే రేంజ్ లో మనకి ఈ వారం ట్రేడ్ అవుట్ అని చూసాం. సో ఇప్పుడు కూడా వి కంటిన్యూ ద సేమ్ స్టాండ్. ఓన్లీ థింగ్ ఏంటంటే 3 వీక్స్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ ఈస్ వెరీ ఫార్ 55,300. బట్ మనకి ప్రీవియస్ హిస్టరీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ మన వీక్లీ చార్ట్స్ లోకి 56,098 ఏదైతే మార్చ్ 25th రోజు వీక్ లో వచ్చిందో వీక్ హై సపోర్ట్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఈ 56,600 నుంచి రివర్స్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ కూడా 56,500 నుంచి 58,500 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ట్రంప్ టారిఫ్స్ అలాంటివి వచ్చినా కూడా బ్యాంకింగ్ కి డెఫినెట్లీ యాజ్ ఎ సెక్టర్ పెద్ద ఇంపాక్ట్ అవ్వదు.
ఇన్ఫాక్ట్ కొన్ని నేమ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటే వాటిలో కరెక్షన్ వచ్చినప్పటికీ దట్ విల్ కాంపన్సేట్ విత్ బ్యాంకింగ్ స్పేస్ అనేది మనం చెప్పుకోవాలి. సో గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే ఐడిఎఫ్సి ఫస్ట్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ వీక్స్ ప్రాబ్లీ ఈ వారం 7.6% దాకా హై వెళ్ళటం చేసాం. అదర్వైజ్ పిఎస్యు నేమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి. పిఎన్బి సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ 4.2%, కెనరా బ్యాంక్ 3% దాకా వెళ్ళటం చేసాం. కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఫెడరల్ నియర్ టు ద న్యూ హై దాకా రావటం చేసాం. అదర్వైజ్ యాక్సిస్, కోటక్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ యాక్సిస్ బిగ్గెస్ట్ లూజర్ 3.87%, దాని తర్వాత కోటక్ అబౌట్ 3.5% దాకా కూడా వీక్నెస్ అవుతుంది చూసాం. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి స్టాక్ కూడా కొద్ది వీక్ అనేది ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ ఎక్కడైతే బిజినెస్ ప్రాబ్లీ షఫ్లింగ్ అవుతుందో లేదంటే రీస్ట్రక్చరింగ్ నడుస్తుందో ఆ స్టాక్స్ ఈ వారం ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. సో గ్యాబ్రియల్ వాళ్ళు అదర్ బిజినెసెస్ ని వాళ్ళు మర్జ్ చేస్తారు ఆర్ మేబీ ఒక న్యూ సెపరేట్ చేస్తారు అని వార్తలు రావడం 42% దాకా పెరగటం చేసాం. అదేవిధంగా పీసీ జ్యువెలర్ అబౌట్ 13% పెరిగింది. దో ఇట్స్ ఏ మర్కీ నేమ్. ఐరిస్ లాంటి స్టాక్స్, పార్సోనాథ్ స్టాక్స్, జోటా, ప్రైమ్ ఫోకస్ ఇవన్నీ కూడా అరౌండ్ 20% దాకా పెరగడం చేసాం. ఇక లూజ్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక సిగాచి మనందరికి తెలిసిందే. మన హైదరాబాద్ లో వాళ్ళ ప్లాంట్ ఉంది. దో ఇట్స్ గుజరాత్ బేస్డ్ కంపెనీ. సో పటాన్ చెరువు దగ్గర వాళ్ళ ప్లాంట్ లో యాక్సిడెంట్ అయ్యి లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ ని పోగొట్టుకున్నారు. సో ఆ స్టాక్ 18% దాకా వీక్ అవుట్ అని చూసాం. ఇక డ్రీమ్ ఫోక్స్ ఈ వారం కూడా 17% పడింది. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 25% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. ఈ వారం వీక్నెస్ అనేది మనకు రావడం. ఆఫ్ కోర్స్ సమ్ బ్రోకింగ్ నేమ్స్ లైక్ నువామా లాంటివి అబౌట్ 12% దాకా కూడా క్రాక్ అవుట్. ఈ వారం మనం 4 స్టాక్స్ ని చూస్ చేసుకుంటాం. సో ఈ వారం మనం కూడా సేమ్ ప్యాటర్న్ లోకే వీఆర్ కమింగ్ అప్. సో 4 స్టాక్స్ మనం రివ్యూ చేద్దాం ఎలా ఉన్నాయి చార్ట్స్ మీద అనేది. సో ఫస్ట్ స్టాక్ ఇస్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఈ స్టాక్ ఐ థింక్ షిప్పింగ్ కంపెనీలో కొద్దిగా వీక్ గా ఉన్న నేమ్ ఇది కంపేర్ టు మస్గాడ్ డాగ్ అండ్ జిఆర్ఎస్సి. సో ఈ స్టాక్ మనకి చూస్తే కనుక 2979 ఏదైతే మనకి హై ఫామ్ అయిందో లాస్ట్ ఇయర్ జూలైలో, అఫ్ కోర్స్ ఆ టైంలోనే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఈ హై అనేది రావటం చూస్తున్నాం, ఎస్పెషల్లీ డిఫెన్స్ నేమ్స్ లో. సో అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఇట్ హాస్ మేడ్ ఏ లో ఆఫ్ అరౌండ్ 1180 దగ్గర ఒక లో ఫార్మేషన్ జరగటం చూసాం ఫిబ్రవరి 2025 సరికి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్ కూడా ఒక అప్పర్ మూవ్ రావటం చూస్తుంది. ఎప్పుడైతే ఇది 1734 బ్రేక్ అయిందో ప్రాబ్లీ నుంచి ఒక అప్ ట్రెండ్ లోకి అయితే వచ్చిందని చెప్పాలి. సో న్యూ హై వస్తుందంటే కనుక డెఫినెట్లీ వచ్చే ఛాన్స్. మస్గాన్ డాగ్ అండ్ జిఆర్ఎస్సి ఎందుకు ఐ మీన్ ఆల్రెడీ న్యూ హై వచ్చాయి కాబట్టి వై నాట్ దిస్ అని కూడా మనం అనుకోవచ్చు. బట్ డిమాండ్ జోన్ అనేది మనకి క్లియర్లీ 2220 అండ్ 1820 దగ్గర ఉంటుంది. సో వీఆర్ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డిమాండ్ జోన్. సో డెఫినెట్లీ ఐ థింక్ ప్రాబ్లీ అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో అన్లెస్ కొనాలి అంటే కనుక 1820 కూడా వస్తుంది అని మనం వీ షుడ్ హ్యావ్ ఇన్ మైండ్. సో దట్స్ అ డిమాండ్ జోన్. 1820 అండ్ 2220 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఆర్ రేంజ్ అని అనుకోవచ్చు మనం. సో ఒకవేళ మార్కెట్ పడింది అంటే కనుక ప్రాబ్లీ 1820 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మా డిప్స్ ని మనం డెఫినెట్లీ బైక్ యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది 2500 నుంచి 2800 వరకు అప్ మూవ్ ఉంటుంది. కాబట్టి వన్ షుడ్ బై దిస్ స్టాక్ ఆన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. సో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ స్టాక్ ప్రాబ్లీ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కానీ రేపు ఉంది కాబట్టి రేపొద్దున షిప్పింగ్ నేమ్స్ లో బిగ్ సెల్ ఆఫ్ వస్తే ఈ స్టాక్ ఫస్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1660 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే 1800 1900 మధ్యలో మనం ఉంటే కనుక స్టాప్ లాస్ ఇస్ జస్ట్ అబౌట్ 10%. అండ్ ఒకవేళ అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయ్యి 2900 ఆర్ 3000 వెళ్ళింది అంటే ప్రాబ్లీ అప్ సైడ్ మనకి మోర్ దాన్ 25-30% కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే క్లోజ్ టు అబౌట్ 200 పాయింట్స్ కూడా మోయలే ఛాన్సెస్ ఉంటుంది. సో 200 పాయింట్స్ రిస్క్ అండ్ 200 పాయింట్స్ రివార్డ్ కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ లో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ వీ షుడ్ ట్రై టు బై. నెక్స్ట్ స్టాక్ ఎంసీఎక్స్. సో మనందరికి చాలా చాలా సూపర్ చెప్తున్న నేమ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అన్స్టాపబుల్ మూవ్ అని చూస్తున్నాం ఎంసీఎక్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తున్నాం. దీని జర్నీ అనేది మనకి యాక్చువల్లీ చూస్తే కనుక 6870 దగ్గర స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ దానిలో వెళ్ళి చూస్తే కనుక 2917 ఏదైతే జూన్ 2024 లో ఉందో 2917 నుంచి ఈ స్టాక్ 7048 దాకా వెళ్ళటం చూసాం. సో మిడ్ క్యాప్స్ అన్ని పడుతుంటే ఈ స్టాక్ మాత్రం అప్ ట్రెండ్ లోనే కొనసాగింది. సో వెరీ వెరీ స్ట్రెంగ్త్ ఉన్న నేమ్. అఫ్ కోర్స్ 7048 నుంచి 4408 దాకా కూడా రావటం చూసాం విత్ ఇన్ అబౌట్ 3 months. సో డిసెంబర్ 2024 లో 7048 ఉన్న ఎంసీఎక్స్ 4408 మార్చ్ లోనే రావటం చూసాం. అఫ్ కోర్స్ ఇది ఎఫ్ఎండో నేమ్ అండ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాలటాలిటీ అనేది మనం డెఫినెట్లీ వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. బట్ లాస్ట్ 4 months లో 4400 నుంచి
9,000 వరకు నాన్ స్టాప్ గా పెరగటం చూసాం. ఒక్క రెడ్ బార్ కూడా మనకు కనపడలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ 6,500 నుంచి 9,075 వరకు వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ ఒక చిన్న హాల్ట్ అయితే కనపడింది అప్పర్ సైడ్ కి. సో ఇది కొనసాగుతుంది కానీ డెఫినెట్లీ ఎస్ ట్రెండ్ లోనే ఉంది స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్షన్ వస్తే ఇక్కడ దాకా వస్తుంది. దట్స్ ద వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్ స్టాక్స్ లో. సో డెఫినెట్ గా మనకి 8,923 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో దట్ షుడ్ బి ద ఫస్ట్ సపోర్ట్. 8,865 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 8,291 సారీ 8,9 కాదు 8,865 నుంచి 8,291 అంటే ఈ 600 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత స్వింగ్ లో 7,705 దగ్గర ఉంది. సో అలాంటి కైండ్ ఆఫ్ మైల్డ్ రిస్క్ ఉంది స్టాక్ లో. అగ్రెసివ్ కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. డెఫినెట్లీ అక్యూములేట్ చేసుకోవాలి. 82-90 వచ్చేసరికి అట్లీస్ట్ 50% ఇన్వెస్టెడ్ ఉండాలి. ఇన్ కేస్ మార్కెట్ వీక్ అయి 7705 వస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ షుడ్ బి యాడెడ్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ బుల్స్ కంట్రోల్లోనే స్టాక్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని యాడ్ చేయాలి. స్టాప్ లాస్ అవసరం లేదు. సైకలాజికలీ 10,000 వెళ్ళినా కూడా 11,000 12,000 కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మేబీ 4 to 8 క్వార్టర్స్ అంటే 1.5-2 years లో అలాంటి అప్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక థర్డ్ స్టాక్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ యూపీఎల్. ఓవరాల్ ట్రెండ్ చాలా వీక్ గా ఉన్న నేమ్ ఇది. లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కూడా మనం చూస్తే కనుక డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పాలి. సో ఓన్లీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 809 నుంచి 430 వరకు రావటం చూసాం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years. సో 2022 ఏప్రిల్లో 809 ఉన్న స్టాక్ 2024 మార్చ్ వచ్చేసరికి విత్ ఇన్ ఎగ్జాక్ట్లీ 2 years సగం అవటం చూసాం. 430 దాకా రావటం చూసాం. అక్కడి నుంచి హయ్యర్ హైస్ ఫార్మేషన్ మెల్లమెల్లగా పైకి వెళ్తూ చూస్తున్నాం. సో బ్రేక్అవుట్ ఇంకా రాలేదు. ఎందుకంటే 725 అనేది మనకి 735 ఇన్ఫాక్ట్ ఏదైతే 2023 మే హై ఉందో ఐ థింక్ అదే బ్రేక్అవుట్ అని అంటాం. సో కరెంట్లీ 680 దగ్గర ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ 700 దాకా కూడా టచ్ అవుట్ చూసాం మనం. ప్రాబ్లీ 620 అని మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు. దట్స్ వే మంత్లీ చార్ట్స్ లో మనకు కనిపిస్తుంది. 620 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో అది. అండ్ ఆఫ్ కోర్స్ 653 అనేది కూడా ఒక మేజర్ షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ లో. సో ఈ రేంజ్ అనేది మనం అక్యుములేషన్ యూజ్ చేయాలి. బిట్వీన్ 650 and 620 మధ్యలో వీ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఒకసారి 725 దాటింది అంటే 735 దాటింది అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై 820 నుంచి 840 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ దెర్ ఇస్ అ గుడ్ రిస్క్ టు రివార్డ్. బట్ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్ ని వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఒకవేళ 620లో కవర్ 620 వరకు మనం కొన్నా కూడా దీని క్లోజింగ్ బేసిస్ లో 588 స్టాప్ లాస్ అనేది మస్ట్. ఈ స్టాక్ వితౌట్ స్టాప్ లాస్ వీ షుడెంట్ ట్రేడ్ అనేది నా సజెషన్. ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది ఒకాడ్ ఫార్మా. వెరీ వెరీ హై బీటా నేమ్. మనందరికి తెలిసిన నేమ్ ఇది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఇది ఎన్నో సార్లు వెళ్ళి చార్ట్లకు వెళ్ళి చూస్తే కానీ ఆల్మోస్ట్ 2 or 3 times అబౌట్ 2000 దాకా వెళ్ళి యాజ్ లో యాజ్ 100 దాకా రావటం చేసాం. వెరీ వెరీ రిస్కీ బెట్. బట్ అగైన్ చార్ట్స్ లో మాత్రం చాలా స్ట్రెంత్ చూపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ ని మనం తీసుకోవడం జరిగింది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని వీ షుడ్ ట్రేడ్ విత్ స్టాప్ లాస్. వితౌట్ స్టాప్ లాస్ ఈ స్టాక్ ని టచ్ కూడా చేయకూడదు. యాజ్ ఆఫ్ నో 1450 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మనకు కనపడుతుంది. సో దీనిలో జర్నీ చూస్తే కనుక ప్రాబ్లీ 2023 జూలైలో 167 రూపీస్ ఉన్న స్టాక్ 2025 ఇన్ఫాక్ట్ 2024 డిసెంబర్ కి 1536 హై వెళ్ళటం చేసాం. అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 1100 దాకా రావటం చేసాం. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరిలో అగైన్ 1679 హైయర్ హై అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. అంటే ఈవెన్ మంత్లీ చార్ట్స్ లో కూడా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ జరుగుతున్న నేమ్ ఇది. సో దర్శిందే ఎప్పుడైతే ఫిబ్రవరిలో ప్రాబ్లీ 1679 టచ్ అయిందో దాని తర్వాత ఏప్రిల్ లో మనకి ట్రంప్ టారిఫ్స్ అనేది రావటం చూసాం. సో ఇన్ఫాక్ట్ అతను ఫార్మా టారిఫ్స్ కూడా అంటూ ఉంటాడు మధ్య మధ్యలో. సో ఆ స్టేజ్ లో 1679 నుంచి ఆల్మోస్ట్ అగైన్ 1150 దాకా కిందకి రావటం చూసాం. అండ్ అగైన్ లాస్ట్ మంత్ లోనే బ్రేక్అవుట్ రావటం చూసాం. సో ఫస్ట్ బ్రేక్అవుట్ 1536, సెకండ్ బ్రేక్అవుట్ 1680, ఐ థింక్ లాస్ట్ మంత్ 1869 హై రావటం చూసాం. సో థర్డ్ బ్రేక్అవుట్ అది 1869 ఏదైతే వచ్చిందో ఐ థింక్ ఇప్పుడు దీని రెసిస్టెన్స్ పాయింట్ చూడాలి అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది మనం వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో 2013 లో ఇది 2025 ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అయింది. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 300-350 పాయింట్స్ ఛాన్స్ ఉంటుంది. బట్ దీనికి సపోర్ట్ పాయింట్ అనేది ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఆర్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అంటే అరౌండ్ 1545 దగ్గరే ఉంది. ఆఫ్ కోర్స్ మనకి 1668 ఈజ్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ దాని తర్వాత స్వింగ్ లో అనొచ్చు, లేదంటే ఒక బిగ్ బార్ గ్రీన్ క్యాండిల్ 11th రోజు ఏదైతే వచ్చిందో 11th జూన్ రోజు ఏదైతే వచ్చిందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఆ బార్ లో విచ్ ఇస్ 1545.
సో ఆ రిస్క్ ఉంది స్టాక్ లో డెఫినెట్లీ, బట్ అగైన్ రివార్డ్ కూడా ఈక్వల్లీ ఉంది. సో 2025 అంటే ఈవెన్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే కనుక ₹300 అప్ సైడ్ ఉంది, అండ్ ఓన్లీ 150-200 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో 1720 అంటే ఇన్ఫాక్ట్ 1660 జస్ట్ ఒక చిన్న విప్సాలోనే వచ్చేస్తుంది అది. సో వెయిట్ ఫర్ కరెక్షన్ అప్ టు 1545 వరకు అయితే వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ ద స్టాక్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ 2025. ఒకవేళ 2025 దాటింది అంటే కనుక 2250 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్ట్రిక్ట్లీ 1450 కింద స్టాప్ లాస్ కూడా మనం వీ షుడ్ కీప్ ఇన్ వర్క్ అని మా సెషన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్, అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.